ప్రభావతి అయితే ఇంకా ఫుల్ కోపంగా అయితే ఉండిపోతుందనమాట. అంటే తన ఫోటోని దిష్టిబొమ్మగా తీసినందుకనమాట. అయితే ఇంకా ఈ ఫోటో వద్దు అని చెప్తూ ఉంటే, ఇంకా ఫోటోని తీసుకొని ప్రభావతి అయితే కోపంతో కిందేస్తుందనమాట. ఇంక వాళ్ళ నుండి ప్రభావతి చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఇంక కోపం వచ్చి ప్రభావతి కిందేసిందనమాట. ఇంక కిందేసాక ఇంకా షోరూంలోకి వెళ్తూ ఉంటే అక్కడైతే మనోజ్ వాళ్ళ షాప్లో పనిచేసే అసిస్టెంట్ ఆ ఫోటోకి పూజలు చేస్తూ కనిపిస్తాడనమాట. అయితే ఇదేంటి అంటే, ఏమో సార్ దిష్టికి పెట్టాను అని చెప్తే, ఇది మా అమ్మ ఫోటో తీసేలేకపోతే మా అమ్మ వచ్చి చంపేసింది అంటాడు. ఇందులో సత్యంకి వాళ్ళకైతే షాక్ వస్తుందనమాట. ఇంటికి ఏ రోజు మీనా వెనకబడే వ్యక్తి అయితే వచ్చి, నేను మీకు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మంచిగా చూసుకుంటాను, పూల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాదనమాట సత్యం వాళ్ళకి, మా ఇంట్లో కూతురు ఎవరున్నారు అబ్బా అని. ఇంకా అప్పుడైతే ఇంకా మన వాళ్ళ మీనా వాళ్ళ బామరిది వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. అయినా మన ఇంట్లో ఎవరున్నారంటే, అప్పుడు మీనా కిందకి దిగి వస్తూ ఉంటే మీనాని చూపించి, తినే కదా మీ కూతురు, తిన్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను అని చెప్తే, తిని మా కూతురు కాదు మా కోడలు అని చెప్తే, ఇంకా మీనా ఉండి ఇన్ని రోజులు ఇతనే మా ఆయన వెనక పడుతున్నాడు, మీ కొడుక్కి చెప్తే మళ్ళీ ఎక్కడ కొట్టి జైలుకి పోతాడు అని చెప్పలేదు, వీడి పని ఏందో నేను చూస్తాను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఇంకా వీడైతే షాక్లో ఉంటాడనమాట. ఇంక కూతురు కాదో కోడలు అయితే షాక్లో ఉంటాడు.